హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు SLNSTEL. మనం ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు మన క్లాస్లో మన ఛానల్లో మనము ఏ టాపిక్ నేర్చుకుంటున్నామంటే మన అసఫ్ జాహీస్ అదే మన హైదరాబాద్ని రూల్ చేసిన నిజాం మీద ఎట్లా క్వశ్చన్స్ వస్తాయి అనేది ఈరోజు మన క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు మనము క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనము క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, విత్ ఎ క్యాపిటల్ ఇన్ డాష్ నిజాం ఉల్ ముల్క్ డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్ టు బి ద లీడర్ ఆఫ్ 6 sub-regions in the Deccan, including Bidar, బీజాపూర్, బెరార్, ఔరంగాబాద్, ఖండేష్ అండ్ హైదరాబాద్. అయితే నిజాం ఉల్ ముల్క్ ఈ అసఫ్ జాహీ యొక్క ఫౌండర్. ఫస్ట్ నిజాం రూల్ చేసింది. అయితే వారు ఇండిపెండెంట్ కింగ్గా డిక్లేర్ చేసుకున్నప్పుడు వారి యొక్క క్యాపిటల్ ఏది అనేది ఈ క్వశ్చన్. అయితే 4 ఆప్షన్స్ చూసుకుందాం. ఔరంగాబాద్, సెకండ్ వచ్చి హైదరాబాద్, థర్డ్ వచ్చి బీదర్, ఫోర్త్ వచ్చేసి బీజాపూర్. అయితే దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటిదంటే ఔరంగాబాద్. ఇక్కడ ఆన్సర్ కూడా రాసిన ఔరంగాబాద్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. అయితే ఇట్లా మనకి ఈ క్వశ్చన్కి డైరెక్ట్గా ఆప్షన్స్ వచ్చినాయి, కానీ డైరెక్ట్గా ఆప్షన్స్ వచ్చినా ఒక్కొక్క దానికి క్లోజ్గా రిలేటెడ్గా ఉంది. ఇట్లా క్లోజ్గా రిలేటెడ్గా ఉన్నప్పుడు మనం కరెక్ట్ ఆన్సర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సబ్జెక్ట్ మీద బాగా నాలెడ్జ్ పెంచుకుంటేనే మనం ఇట్లా కరెక్ట్ ఆన్సర్ అది తక్కువ సమయంలో కరెక్ట్ ఆన్సర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సెకండ్ చూసుకుంటే, విచ్ మోనార్క్ హూ పాస్డ్ అవే అట్ ది ఏజ్ ఆఫ్ 78 years వాస్ అపాయింటెడ్ యాజ్ మన్సబ్దార్ బై ముఘల్ ఎంపరర్ ఔరంగజేబ్ అట్ ది ఏజ్ ఆఫ్ 6. ఇది క్వశ్చన్. అయితే ఇక్కడ ఈ క్వశ్చన్ ఏంటిదంటే, ముఘల్ ఎంపరర్ ఔరంగజేబ్ ఒక కింగ్ని అంటే 6 సంవత్సరాల ఉన్న కింగ్ని మన్సబ్దార్గా అపాయింట్ చేసిండు. అదే కింగ్ 78 సంవత్సరాల వరకు కూడా రూల్ చేసి 78 ఏజ్కి చనిపోయిండు అనేదే ఈ క్వశ్చన్. అయితే ఆప్షన్స్ చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి నిజాం అలీ ఖాన్, సెకండ్ వచ్చేసి నిజాం ఉల్ ముల్క్, థర్డ్ వచ్చేసి మీర్ మహబూబ్ అలీ ఖాన్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నిజాం ఉల్ ముల్క్. ఓకే, ఇట్లా మనకి క్వశ్చన్స్ వస్తాయి. గతంలో ఏ క్వశ్చన్ చూసుకున్నా, ఏ ఎగ్జామ్ చూసుకున్నా ఎక్కువ మనకి క్వశ్చన్స్ మన నిజాం మీద, తర్వాత మన కాకతీయాస్ మీద, అదేవిధంగా తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ మీద మనకి చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. ఓకే, ఇట్లా మన ఇప్పుడు రానున్న క్లాసెస్లో మనం ఇట్లా అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఇది ఫ్రెండ్స్, మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.